ఎవరి లెక్క వారిదే డబుల్ డిజిట్ మాకంటే మాకే అని 3 పార్టీల ధీమా. 13 సీట్లు పక్కా అంటున్న కాంగ్రెస్, 12 సీట్లలో గెలుస్తామని చెబుతున్న బీజేపీ, 12 నుంచి 14 సీట్లు సాధిస్తామంటున్నటువంటి బీఆర్ఎస్. జూన్ 4న రిజల్ట్, అప్పటిదాకా ఉత్కంఠ జరగబోతా ఉన్నది. మరి ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళే లెక్కలేసుకుంటా ఉన్నారు, ధీమాగా ఉన్నారు, ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధాన పార్టీలు 3 కూడా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ మాకంటే మాకే ఎక్కువ గ్రాఫ్ పెరిగింది, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పి చివరికి బీజేపీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ మాకే అని చెప్పి కూడా వాళ్ళు కూడా మరి ఉర్రూతలూగుతా ఉన్నారు. చూడాలా ఈ సస్పెన్స్ అన్నిటికి కూడా జూన్ 4వ తారీఖు తెర దిగబోతా ఉన్నది. వేరే ఒక రాష్ట్రంలో కూడా ఒక విడత పోలింగ్ ఉన్నది. ఆ ఒక విడత పోలింగ్ అయిపోయిన తర్వాత 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ తదనంతరం 4వ తారీఖే రిజల్ట్ రాబోతా ఉన్నాయి. ఎవరి పార్టీ ఏంటిది భవితవ్యం అయితే మరి కొద్ది రోజుల్లోనే తెలబోతా ఉన్నది. ఎలక్షన్లు కూడా అంత ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేసినాయి. ప్రజలంతా కూడా తీర్పునిచ్చేశారు. ఏ పార్టీ అయితే ఇష్టమో, మరి ఏ పార్టీ అయితే మంచి చేయగలుగుతో అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని మరి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిపిరు. కాబట్టి మరి ఎవరి లెక్కలు వానియే, ఎవరికి సీట్లు గల్లంత అవబోతా ఉన్నాయి, ఎవరి డిపాజిట్లు గల్లంత కాబోతా ఉన్నాయి, ఎవరిని పీఠం ఎక్కించబోతా ఉన్నారు ప్రజలు అనేది కూడా జూన్ 4వ తారీఖున. అప్పటిదాకా ఉత్కంఠనే. 3 అంచెల భద్రతతోటి ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచిర్రు. ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేసిర్రు. మళ్ళీ ఒక 15 అంటే ఒక 15 ఒక 18 రోజుల్లో మాత్రానికి ఒక బిగ్ డే దేశవ్యాప్తంగా, ప్లస్ మరి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక బిగ్ డేని, ఒక సెన్సేషనల్ రోజును కూడా జూన్ 4వ తారీఖుగా మనం పరిగణించబోతా ఉన్నాం. ఎవరి భౌతల్యం ఏమిటి, ఎవరి భవిష్యత్తు ఏంటో కూడా ఆ రోజే మనం చూడబోతా ఉన్నాం.